మహిమ మా అమ్మగారికి ఈరోజు భోజనం అయిపోయింది. ట్యాబ్లెట్లు వేస్తున్నాను. ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రికి ఒక ట్యాబ్లెట్. అంటే మార్నింగ్ ఏమో టైడెడ్ ట్యాబ్లెట్ వేయాలి. తర్వాత టీ రస్కులు అయిపోయిన తర్వాత దానికి ముందు టైడెడ్ అయిపోయిన తర్వాత ఓఆర్ఎక్స్ పెడతాను. ఓఆర్ఎక్స్ అయిపోయిన బ్రష్ చేయించిన తర్వాత గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు వేస్తాను. ఈ గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తాను. ఎర్లీ అవర్స్ ఈ టైడెడ్ ట్యాబ్లెట్ వేస్తాను. అది అయిన తర్వాత ఓఆర్ఎక్స్ పట్టించిన తర్వాత బ్రష్ చేయించి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేయించి టీ బిస్కెట్లు అయిపోయిన తర్వాత ఫ్రెష్ తయారు చేసిన తర్వాత టిఫిన్ పెట్టి బీపీ ట్యాబ్లెట్ వేస్తాను. తర్వాత ఇది ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేస్తాను. తర్వాత పౌడర్, అమ్మకి ఇచ్చిన పౌడర్ ఉంది. పౌడర్ కూడా గ్లాసులో కలిపి పౌడర్ పట్టేసి ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి చక్కగా పడుకోబెట్టేస్తాను. చక్కగా పడుకున్న పోతే ఏసీలో. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, భోజనం పెట్టేస్తాను. ఇదొక ట్యాబ్లెట్ వేయాలి. మీరందరూ మా అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థించేయండి. మొన్నటి దినం చాలా భయపడ్డాము. మరి దేవుడు మహాకృప మా అమ్మగారికి ఆరోగ్యం ఇచ్చి సజీవురాలుగా ఉంచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు మా తల్లిగారి కోసం. ఇది ఒక ట్యాబ్లెట్ ఇప్పుడు మా అమ్మగారికి వేస్తున్నాను. మధ్యాహ్నం 2 ట్యాబ్లెట్లు. అమ్మా బంగారు తల్లి ఆనేమా ఓకే. మా బంగారు తల్లి ఈ ట్యాబ్లెట్ అయ్యాక మరలా ఇంకో ట్యాబ్లెట్ ఉంది, అది కూడా వేయించాలి. మొన్నటి వరకు అయితే మింగలేదు. అవన్నీ కూడా ట్యాబ్లెట్లు గ్లాసులో వేసి పిండిలా చేసి పట్టేవాళ్ళం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఆరోగ్యం కొరకు అందరూ ప్రార్థన చేయండి. మా అమ్మ లేచి నడిచేలా, మరలా మా అమ్మని ఆ ముఖంలో సంతోషం చూసేలా. ఎందుకంటే మా కుటుంబంలో మా వంశం వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద దిక్కు మా అమ్మే. మా అమ్మ బ్రతికి ఉండాలని, దేవుడి చిత్తం ప్రతిదీ జరగాలని అందరూ ప్రార్థన చేయండి. నేను, నా భార్య శివన్ కుమారి చెల్లి ముగ్గురు కూడా ఇంట్లో అమ్మకు పరిచయం చేస్తున్నాం. నేను ఇంకో విషయం ఏంటంటే, కేవలము దేవుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎఫెసీయుల అధ్యాయంలో 4వ అధ్యాయము 6వ వచనములో అందరిలో ఉన్నాడు అనే మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 4:4లో ఏముంది అంటే, లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే మాట ఉంది. అలాగే అపోస్తుల అధ్యాయం 10వ అధ్యాయం 36లో అందరికీ ప్రభువై ఉన్నాడు. అంటే అందరిలో ఉన్నాడు దేవుడు. నేను మా అమ్మగారికి మాత్రమే సేవ చేస్తున్నాను అనుకోవట్లేదు, నా దేవునికి కూడా సేవ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని చక్కగా కంటికి రెప్పలా చూసుకోండి, చిన్న పిల్లలా చూసుకోండి. ఇదిగో 2వ ట్యాబ్లెట్ కూడా మధ్యాహ్నం 2వ ట్యాబ్లెట్ కూడా వేస్తున్నాను. అమ్మ ఆనమ్మ అది అమ్మమ్మ తగ్గి వెరీ గుడ్. మా బంగారు తల్లి మా బంగారం. కొంచెం వాటర్ అమ్మమ్మ తాగియమ్మ ఆ ట్యాబ్లెట్ ఉంచుకోమ్మ, తాగియమ్మ. ఒక టైంలో అలా ట్యాబ్లెట్ నోట్లో పట్టేస్తుంది. మరలా బతిమాలుకొని మింగేయమ్మ అని చెప్పాలి. అమ్మ మింగేయమ్మ ప్లీజ్ మింగేయమ్మ. అమ్మ పట్టిస్తావు, మళ్ళీ పట్టిస్తావు అమ్మ, ప్లీజ్ వస్తుంది. అమ్మ పింఛమ్మ తాగియమ్మ ప్లీజ్ అమ్మ, నా బంగారం కదా,
నా బంగారం తాగి 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 మింగిసావా మింగిసావా ఆ, 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 ఆ. ఏది అమ్మ 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 చూపించి చూపించి మింగిసావా వెరీ గుడ్ కొంచెం నీళ్ళు కొంచెం నీళ్ళు వెరీ గుడ్ అయిపోయింది ఇంకా అయిపోయింది ఒక 5 నిమిషాల్లో పడుకోబెట్టేస్తానా ఓకే వెరీ గుడ్ చూసారు కదా చిన్నపిల్లల బతిమాలుకోవాలి ఒక టైంలో నీరు దిగటం లేదు ట్యాబ్లెట్ పట్టేస్తుంది ఒక నీరు మింగిసిన ట్యాబ్లెట్ బొగ్గును పెట్టేసుకుంటుంది మొన్నటి 3 దినములు కూడా గత వారం కాదు కానీ 5-6 రోజుల కిందట ట్యాబ్లెట్లు అన్నీ కరగదీసి వేసేవాళ్ళం దేవుడు మహాకృప ట్యాబ్లెట్లు మళ్ళీ మిగుతుంది అంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు మీరందరూ కూడా ప్రార్థన చేయండి మా అమ్మగారి కొరకు ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ తల్లి కొడుకులు బంధం హల్లెలూయా హల్లెలూయా మింగిసి అప్పుడు మింగేవా అమ్మా నీ పట్టతావా అలాగా అలా పట్టతావా మింగిసావా ఏది 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 అయిపోయింది వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ సెకండ్ ఈ కుడి చేత్త అది 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 వెరీ గుడ్ దేవునికి మహిమ చూసారు కదా వాటర్ కూడా చాలా కష్టంగా మిగింది అమ్మ కొరకు ప్రార్థన చేయండి అమ్మ అంటే నాకు చాలా ఇష్టం గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లార్డ్